వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గానీ పెద్ద మోడర్న్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జనా నూర్జనా ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు, నా కళ్ళేవా? ఎంత చేంజ్? చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పంతరం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా. చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి, నేను ఎలక్ట్రీషియన్ ని. బిల్లు ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంట మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఇక్కడ కాదు, అక్కడ చూడు. సారీరా. అదేంట్రా పెళ్లికి ముందే రా అంటుంది? నన్ను కాదు, నిన్ను. అపశకనం, కాలు జారింది. తొలి చూపులోనే అమ్మాయి కాలు దారితే మంచి శకనం అంటారు కదూ? కాదు. ఏంట్రా అది? ఏం పర్వాలేదు అమ్మా, అన్ని మాట్లాడేశాం. ఒక్కడే కొడుకు, మనకంటే బాగా డబ్బున్నోళ్ళు. ఏదో మన స్థాయిలో పెళ్లి చేస్తే చాలు అంటున్నారు. మరి నీకు ఇష్టమేనా? అమ్మాయికి నువ్వు నచ్చావు, నీకు అమ్మాయి నచ్చిందా? బాగా 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 నచ్చింది మా అమ్మ నాన్నకు కూడా. ఏంట్రా తెగ సొంగ కారుస్తున్నాడు? పర్లేదు, అమ్మాయికి మ్యాచ్ అయిపోతాడు. బాబు, నీకు మా చెల్లెల్ని ఏమైనా అడిగేది ఉంటే అడిగేస్తా. నో క్వశ్చన్స్. మంచి ముహూర్తం చూడండి, తొందరగా. నేను చెప్పలేదు, వీడు సొల్లు పార్టీ. నేను చెప్పాను కదా మా అమ్మాయికి మ్యాచ్ అవుతాను. కానీ పెళ్లి కొడుకుని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఎందుకు అలా షాక్ అవుతున్నారు? దిస్ ఈస్ 2003. పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుని ప్రశ్న అడగొచ్చు. మీరు అడగండి. ఇక్కడే అడగనా, గదిలోకి వెళ్దామా? ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. పబ్లిక్ అడగండి. కానీ మీరేం ఫీల్ అవ్వకూడదు మరి, ఓకే? నో నెవర్. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఒక అమ్మాయిని కని పెంచి పోషించి చదివించి ఆ తర్వాత మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు కదా. మరి ఆ అమ్మాయి ఆ గతం మర్చిపోయి అత్తారింట్లో సంతోషంగా ఉండాలంటే మీరెలా తృప్తిపరుస్తారు? స్క్రూ లూజా? టైట్. జవాబు చెప్పండి. ఈ 2 చేతులతో సంపాదించి ఆ మొత్తం మీ చేతికిస్తా. అది మా అన్నయ్య ఇస్తున్నాడు, ఇంకా నేను ఈ పెళ్లిందుకు చేసుకోవాలి? కరెక్ట్ కదా. మరి ఎందుకు పెళ్లి చూపులు? నా భార్యను కొట్టను, కోపన్ను, అది వండి పెట్టు, ఇది చేసి పెట్టు అని టెన్షన్ పెట్టను. మా నాన్నలాగా. మా అన్నయ్య కొట్టడు కోపడ్డు, మరి ఈ పెళ్లిందుకు చేసుకోవాలి? 3 రోజులకోసారి హోటల్ తీసుకెళ్తా, వారానికో సినిమా చూపెడతా, నెలకో చీర కొనబెడతా, 2 నెలలకోసారి తిరుపతి తీసుకెళ్తా. అక్కడ నాకు గుండు కొట్టిస్తారా? ఇంట్లో మనిద్దరమే ఉండేటప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారా? మా నాన్న నాకు ఏసీ రూమ్ ఇచ్చాడు, దాంట్లో నేను ఒంటరిగా ఉంటాను. సరే, ఒంటరిగా ఉన్నప్పుడు ఏసీ రూమ్ లో ఏం చేస్తారు? మన ఇద్దరం సంతోషంగా చెప్పు. టీవీ చూస్తాం. సరే, టీవీ చూస్తాం. తర్వాత విసిడి, డివిడి, హోమ్ థియేటర్, కార్టూన్స్, సైన్స్ ఫిక్షన్. దాని తర్వాత ఏం చేస్తాం? మీ కాళ్ళ నొప్పి వస్తే కాళ్ళు పిసుకుతా, చేతుల నొప్పి వస్తే చేతులు పిసుకుతా. మా నాన్న కూడా మా అమ్మకి అలాగే చేసేవారు కదా నాన్న. దాని తర్వాత పాలు, పళ్ళు, బిస్కెట్లు, చాక్లెట్లు మీరేది అడిగితే తెచ్చి పెడతా. తర్వాత లైట్ ఆఫ్ చేస్తా. దాని తర్వాత ఇంకేం చేస్తా? గొరకబెట్టి నిద్రపోతా. నాన్న, నువ్వు కూడా అలాగే చేసేవాడు కదా. నేను అలా నిద్రపోయి ఉంటే నువ్వెలా పుట్టావురా? ఆ విషయం నన్ను అడుగుతావేంటి? అమ్మని అడుగు. భలే వాడిని తెచ్చావురా. ఏంటి పిల్ల? అమ్మా, ఏంటి పిల్ల? అమ్మా, ఈ సంబంధం మాకు నచ్చలేదు. ఇంకా చూస్తూ కూర్చున్నావేంటి? రా పోదాం. హాయ్ భవాని, బాగున్నావా?
మీ అత్తగారు నేను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఆహా, ఏం లేవు. అబ్బా, బ్లాక్ లేబుల్ కళకళలాడిపోతుంది. మ్యాక్డోల్ చేద్దాయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉందే ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడొచ్చేస్తుంది అలివేలు, మూడొచ్చేస్తుంది, మూడొచ్చేస్తుంది, మూడొచ్చేస్తుంది. అలివేలు అలివేలు అలివేలు, పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు. మొగుడ్సు పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. బ్లాక్ లేబులేమో అనుకున్నాను. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో పాపరేట్ చేస్తాం అనుకోలేదు నేను. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా, ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీసులో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు